తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి జూన్ నెలలో ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ జూన్ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, మానసిక పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, ఆర్థిక పరంగా మాత్రం బాగుంది. ప్రొఫెషనల్లీ బాగుంటే పర్సనల్గా బాగుండరు, పర్సనల్గా బాగుంటే ప్రొఫెషనల్లీ బాగుండరు. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి గృహిణులు ఎవరైతే ఉంటారో గర్భసంచికి సంబంధించి ఇబ్బందులు కానీ, మెన్సెస్ ప్రాబ్లం కానీ, మోనోపోజ్ వచ్చేటువంటి టైం ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి. విపరీతమైన బ్లడ్ లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరత్ర ఇంకే రకమైనటువంటి అంటే కాస్త బీపీ డౌన్ అవ్వడం కానీ, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కానీ, లేదా ఇంకా ఏ రకాలైనటువంటివైనా సరే జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళైతే 12 సంవత్సరాల లోపు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి స్టేజ్ ఏదైతే ఉందో చంద్రుడు కలయికతోని కుజుడు ఉండడం వల్ల కాస్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అది దాటిన వారందరికీ కూడా బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగపరంగా బాగానే ఉంటుంది. వచ్చేటువంటి శాలరీ హైక్స్ కానీ, ప్రమోషన్స్ కానీ అన్నీ బాగానే ఉంటాయి. కానీ ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ వచ్చి వేరే చాలా దూర ప్రదేశంలో ఉండడము, మీ యొక్క భార్యకు దూరంగా ఉండడము, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ రావడము, తప్పక వాళ్ళని విడిచి వెళ్ళాల్సినటువంటి అవసరం రావడము, కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇలాంటి ఇబ్బందులు బాగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మగవారిలో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కిడ్నీలో స్టోన్స్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తే ద్వితీయార్థంలో చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీరికి వచ్చేటువంటి ధనము పెద్ద మొత్తంలో వచ్చేటువంటి ధనంలో ఎంతో కొంత భాగం ఆగడము, అది ఇంకో 2-3 నెలల వరకు రాకపోవడం, అది మీకు బాధ కలిగిస్తుంది. అంటే అవి రాకపోవడం వల్ల మీకు నష్టమేం కాదు, కానీ అవి వస్తాయా రావా అనేటువంటి ఒక ఆందోళన అనేటువంటిది ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల వారి విషయానికి వస్తే వీరు ఆర్థిక పరంగా బాగానే ఉంటారు, కానీ బయట జనాలకు ఆ రాజకీయాల్లో కానీ, సినిమా రంగంలో కానీ, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కానీ నెగిటివ్ పోర్ట్రేట్స్ రావడము, వీరు పనిచేసేటువంటి సంస్థ మూసేస్తున్నారు అనేటువంటిది రావడము, ఇలాంటి లేనిపోని విషయాలు బాగా ప్రాపగాండా చేయడం జరుగుతుంది. దానివల్ల వీరికి కూడా ఆందోళన కలుగుతుంది. ఇది నిజమా, ఇలాంటి ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయా అనేటువంటి విషయంలో అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరందరూ కూడా చేయవలసినటువంటి వృద్ధాప్యంలో ఉన్నవారు కానీ, ఆరోగ్య సమస్యలు ఆబ్వియస్గా ఎంగేజ్ వాళ్ళకే వస్తున్నాయంటే వీరికి ఇంకా వస్తాయి. కానీ మనం చేసేటువంటి ఒక పని వలన మీరు కాస్త ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. ఏమిటి అన్నదంటే మనకి పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఏకాదశి నుండి ప్రారంభించి పౌర్ణమి వరకు, అంటే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, ఈ 5 రోజులు కూడా గాజు పాత్ర అంటే ఫిష్ ఎక్వేరియంస్ ఉంటాయి కదండి, అది కొంచెం పెద్ద సైజుది తీసుకోండి. దాంట్లో రాళ్ళు ఏం ఉండొద్దు, ప్యూర్ వాటర్ పోసుకోండి. మనం పిండి జాలి, జల్లెడబట్టే జాలి ఉంటుంది, జాలి పెట్టి మీ ఇంటి టెర్రస్ పైన వెన్నెల్లో పెట్టాలి. ఆ వెన్నెల కురిచినటువంటి నీటి వలన మానసిక ఆందోళన, శారీరక రుగ్మతలన్నీ కూడా పోతాయి. మరుసటి రోజు అవే నీటిని కాచి వడబోసి మీరు తాగాలి ఆ డే అంతా కూడా. ఇక కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే రెడ్ కలర్ వాటర్ బాటిల్ లోపల ఒక పగడం స్టోన్ కానీ, ఉంగరం ఏదైనా ఉంటే పగడం ఉంగరం కానీ వేసేసి వాళ్ళు తాగే డే అంతా తాగే నీళ్ళు ఆ రెడ్ కలర్ గ్లాస్ వాటర్ బాటిల్లో ఉన్న నీళ్ళే తాగాలి. దీని వలన శారీరకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి బాధలు అనేటువంటివి పోతాయి. కోరల్ అంటే కాస్త జపాన్ పగడం అంటారు, అలాంటివి తీసుకోవడం మంచిది. బ్యాంకాక్వి కానీ ఇంకా లోకల్గా దొరికేవి అంత బాగుండదు. జపాన్ పగడం దొరుకుతుంది, అది వాడండి, దానివల్ల మంచిది. ఒకవేళ స్టోన్ కావాల్సి ఉంటే కూడా కాంటాక్ట్ చేయొచ్చు, నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక అన్ని వర్గాల వారు కూడా ఎలాంటి మంత్రం చదవాలి అని అంటే ఈ రాశి వారికి సంబంధించి ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్య మృత్యుర్నశ్యతు ఆయుర్వర్ధతాం అనేటువంటి మంత్రం చదవడం మంచిది. గృహిణులకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అలాగే సినీ రాజకీయ రంగాల వారికి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి, కోర్టు గొడవల్లో చికాకుల్లో బాగా ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తవంగా అందరికీ కలిపి ఒకే ఒక రెమెడీస్ బాగా వర్తిస్తుంది. ఈ జూన్ మాసం అంతా కూడా మనకు ఆదివారం నుండి ప్రారంభించి శనివారం వరకు కూడా నిత్యము కూడా
నేను ఇప్పుడు చెప్పేటువంటి విధానాన్ని ఫాలో కావండి. చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ప్రప్రథమంగా ఆదివారం నాడు చాలా లిమిటెడ్గా మీకు ఈ యొక్క ఖర్చు అనేటువంటిది ఉంటుంది. ఏంటిది ఇంతకీ అదంటే, ఆదివారం నాడు నవగ్రహాల దేవాలయంలో, నవగ్రహాల గుళ్ళో సూర్యుడి ముందు, మధ్యలో సూర్యుడు ఉంటాడు, ఆయన ముందు ఒక ఆకు డొప్ప పెట్టేసి దాంట్లో ఒక పిరికెడు గోధుమలు వేయండి. దాంట్లో ₹1 బిల్ల పెట్టండి. అలాగే కొత్త మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. వీలైతే దీపంకి వేసేటువంటి ఒత్తి ఎరుపు రంగులో ఉండాలి, లేదా ఆవు నెయ్యి కుంకుమ కాస్త కలిపి గనక మీరు దీపం వెలిగిస్తే ఆ జ్యోతి కొంచెం ఎరుపుగా వెలుగుతుంది. ఇలా చేసి ప్రదక్షిణలు 21 ప్రదక్షిణాలు చేయాలి. అయితే 21 ప్రదక్షిణాలు మీరు సవ్యంగా చేయండి. తర్వాతకి 6 ప్రదక్షిణాలు అపసవ్యంగా చేయండి. మనకు ఉన్నటువంటి నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు చేయాలి. అయితే సూర్యుడి నుండి మనకి శని వరకు సవ్యంగా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయాలి. మిగిలినటువంటి రాహువుకు కేతువుకు 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. మొత్తం 27 ప్రదక్షిణాలు చేయాలి. 21 ప్రదక్షిణాలు సవ్యంగా చేయండి, 6 ప్రదక్షిణాలు అపసవ్యంగా చేయండి. ఇలా ఆదివారం నాడు నుంచి స్టార్ట్ చేయండి. సోమవారం నాడు ఒక పిరికెడు బియ్యం ఆకుడొప్పలో వేసి ₹1 బిల్ల పెట్టేసి మళ్ళీ ఒక కొత్త మట్టి దీప ప్రమిద, మట్టి ప్రమిద అంటే ఇంత చిన్నదేం సరిపోతుందండి. ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతోని దీపారాధన చేయండి. అదే మంగళవారానికి వచ్చేసరికి కుజగ్రహానికి ముందు కందిపప్పు లేదా కందులు ఆకుడొప్పలో వేసి ₹1 బిల్ల పెట్టేసి చిన్న దీపారాధన చేయండి. అలాగే బుధవారం నాటికి వచ్చేసి ఈశాన్య భాగంలో బుధగ్రహం ఉంటుంది. ఒక ఆకుడొప్పలో పెసరపప్పు లేదా పెసలు వేసి ₹1 బిల్ల వేసి దీపారాధన చేయండి. అలాగే బృహస్పతి గ్రహానికి గురువారం నాడు బృహస్పతి గ్రహం అంటే నార్త్ సైడ్ మధ్యలో ఉంటాడు. ఆయన దగ్గర ఆకుడొప్పలో శనగలు వేసి దాంట్లో ₹1 కాయిన్ పెట్టేసి దీపారాధనకు చిన్న మట్టి ప్రమిద దాంట్లో ఒత్తి వేసి వెలిగించండి. మీరు ఎప్పుడు దీపారాధన చేసినా తూర్పు లేదా పడమర చూడాలి తప్ప ఉత్తర దక్షిణాలు చూడకుండా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే శుక్రవారం నాటికి వచ్చేసి బొబ్బర్లు తీసుకొని ఒక ఆకుడొప్పలో పిరికెడు బొబ్బర్లు మాత్రమే వేసి ప్రాచ్య దిగ్భాగము అంటారు, అంటే తూర్పు భాగంలో శుక్రగ్రహం ఉంటాడు, 3 గ్రహాలు ఉంటాయి మధ్యలో. ఆ గ్రహం దగ్గర ఈ ఆకుడొప్పలో ఈ ₹1 బిల్ల పెట్టేసి శుక్రవారం నాడు దీపం వెలిగించండి. శనివారం నాడు నువ్వుల నూనె, పడమర దిక్కున మనకి 3 గ్రహాలు ఉంటాయి, అందులో మధ్యలో ఉండేటువంటి గ్రహమే శనేశ్వరుడు. కాబట్టి మట్టి ప్రమిదలో దీపం నువ్వుల నూనెతో వెలిగించాలి. ఆకుడొప్పలో నువ్వులు పోసుకొని ఒక చిన్న గ్లాసుడు నువ్వుల నూనె స్వామివారి పైన వేసి కాసిన్ని నువ్వులు కూడా వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా విగ్రహాన్ని తాకరాదు. ఏ నవగ్రహాల్లో ఏ విగ్రహానికి తాకొద్దు. చాలామంది బెల్లం పెట్టాలి లేకుంటే బొట్టు పెట్టాలని చెప్పేసి విగ్రహాలు తాకుతూ ఉంటారు. అలా తాకాల్సిన పని లేదు. కావాలంటే ప్రతిరోజు కూడా ఇంత చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా కూడా పెట్టచ్చు. అలాగే మనకి రాహుకేతువులు ఉంటారు కదండి మరి అని చాలామందికి డౌట్ వస్తుంది. రాహుకు కేతువుకు మంగళవారం నాడే లేదా ఆదివారం నాడు, లేదా రాహుకు మంగళవారం కేతువుకు ఆదివారం నాడుగా సెగ్రిగేట్ చేసుకొని ఈ రాహుగ్రహం దగ్గర మినుములు, నల్ల మినుములు లేదా మినప్పప్పు ఒక ఆకుడొప్పలో వేసి దీపారాధన చేయండి. అలాగే కేతువుకు వచ్చేసి మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు ఉలవలు ఒక పిరికెడు ఆకుడొప్పలో వేసి దీపారాధన చేయండి చిన్న మట్టి ప్రమిదలో. ఇలా నవగ్రహాలకి కూడా మనము నిత్యము ఈ నెల రోజుల పాటు కూడా చేసుకోవడం వలన నవగ్రహాలు మన జీవితంలో దశ అంతర్దశ విదశల వారీగా వస్తూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పినటువంటి అందరికీ, పిల్లలకి, గృహిణులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ జాతకరీత్యా ఒకవేళ మీకు జాతకం తెలియకపోయినా సరే మీరు నవగ్రహాలకి శాంతి చేసిన దాంతో సమానం. ఇంకా వీలైతే మీరు పెట్టేటువంటి ఆకుడొప్ప ఇంతంత ఉప్పు, పిరికెడు రాళ్ల ఉప్పు పోసి పెడితే ఇంకా మంచిది. శారీరక బాధ, నరదిష్టి, నరఘోష కూడా దానివల్ల పోతుంది. ఇవన్నీ కూడా మనం అధికమైనటువంటి ఖర్చు లేకుండా పెద్ద పెద్ద హోమాలు లాంటివి చేయించుకోకుండా ప్రశాంతంగా ఉండేదానికి దోహదపడుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా నవగ్రహాల దేవాలయానికి వెళ్ళినప్పుడు చదవవలసినటువంటి మంత్రం ఏమిటంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః.
అలాగే జూన్ నెలలో స్కంద షష్ఠి వస్తుంది. స్కంద షష్ఠి రోజున జంట నాగులకు వీలైతే క్షీరాభిషేకం చేయండి. స్కందగిరి లాంటి టెంపుల్స్ కానీ లేదా మోపిదేవి లాంటి దేవాలయానికి కానీ పళని కుక్కి లాంటి దేవాలయానికి వెళ్తే కనుక అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజాదులు నిర్వహించుకోవడం వల్ల కుజగ్రహ వల్ల వచ్చేటువంటి కుజదోషం వల్ల కానీ సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం కావాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ ఉంటే మనం ఇన్ డీటెయిల్డ్గా డెప్త్గా జాతకం 60 నుండి 70 పేజీల్లో మీకు అందించి ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీతో హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు డీటెయిల్గా మీ జాతకం గురించి మాట్లాడి విశ్లేషణతో మీకు ఆ PDF కూడా ఇవ్వడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.